గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో కోవిడ్ వచ్చి దేశం అంతా సంక్షోభానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రం అంతా సంక్షోభంలోకి వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. జనాలు కోవిడ్లో కన్నా ఈయన పరిపాలనలో అనేక బాధలు అనేక ఇబ్బందులు పడిన మాట వాస్తవం కాదా? ఈరోజు తప్పుడు కేసులు మేము ఎక్కడా పెట్టలేదే. ఈరోజు రాష్ట్రంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఏదొక్కటైనా తప్పుడు కేసు పెడితే న్యాయస్థానాలు ఒప్పుకుంటాయా? నువ్వు అనేకమైన తప్పుడు కేసులు పెట్టావు, న్యాయస్థానాలు అంటే మీ ముట్టికాయలు వేసారు మీ అందరి మీద. ఈరోజు రాష్ట్రంలో మీ సాక్షాత్తు అప్పుడు మీ ఎంపీ RRR మీద మీరు పెట్టిన తప్పుడు కేసు వాస్తవం కాదా? అనేక ఆరోపణలు చేశారు ఈరోజు అసెంబ్లీలో, సాక్షాత్ అవన్నీ తప్పుడు మాటలు కాదా? ఈరోజు చేసిన ప్రతి అక్రమాలు కానీ ప్రతి అన్యాయ పనులన్నీ కూడా ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతిదీ బయటికి తీయడం జరుగుతూ ఉంది. ఆ రోజే చెప్పాం మేము, మీరు రాష్ట్రంలో చేసిన ప్రతి తప్పుని బయటికి తీస్తాం, చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం, న్యాయపరంగా చేయాల్సినవన్నీ చేస్తామని చెప్పి ఆ రోజే మేము చెప్పాము. దాని పరంగానే ఈరోజు లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు దళిత హోమ్ మినిస్టర్ మీద మీరు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా? ఈరోజు ఒక ఆడపిల్లని ఒక తల్లితో సమానంగా అందరూ భావిస్తూ ఉంటారు, ఒక దేవతగా మేము అందరం పూజిస్తాము. అలాంటి ఆడవాళ్ళ మీద అక్రమాలుగా తప్పుడుగా మాట్లాడిన మాటలు మీరు కాదా? సాక్షాత్ దేవాలయం లాంటి అసెంబ్లీలో తప్పుడు మాటలు మాట్లాడింది మీరు కాదా? ఈరోజు రాష్ట్రంలో మేము ఛాలెంజ్ చేస్తాం, ఖచ్చితంగా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులే 90%. ఆ తప్పుడు కేసులన్నింటినీ కూడా న్యాయస్థానాలు పరిశీలిస్తూ ఉన్నాయి. వాటి మీద ప్రత్యక్షంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా న్యాయస్థానంలో విజయం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చేసిన ప్రతి ఒక్క అక్రమాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడతా ఉంది, వాస్తవాలన్నీ బయట తీస్తూ ఉన్నాయి. దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మీరు లండన్లో ట్రీట్మెంట్ మీకు ఆగిపోయినట్టుంది, మళ్ళీ ఖచ్చితంగా మీరు లండన్ వెళ్ళి పిచ్చి ట్రీట్మెంట్ ఆల్రెడీ ఆయన కొద్ది క్రాక్ ఉంది, ఆ క్రాక్ వల్లే సొంత తల్లిని చెల్లిని కూడా బయటికి పంపించాడు. రానున్న రోజుల్లో పార్టీలో ఆల్రెడీ మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే గారు జనాల్ని ఎలా రచ్చగొట్టాలనే బుక్ రాస్తూ ఉన్నారు. ఆ పొరపాటును మీరు ఆ బుక్ కూడా చదివితే ఈసారి మీరు లండన్లోనే శాశ్వతంగా అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటారేమో, రాష్ట్రానికి రారేమో. దయచేసి మీ ట్రీట్మెంట్ ఆగిపోయినట్టుంది, ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇంకోసారి లండన్ వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం.